ఈ గోచిగాడు చెప్పినట్లుగా రూతు, బత్షెబ కొందరు స్త్రీలు వ్యభిచారిణులు కారు. ఈ పురుషాధిక్య సమాజంలో దగాపడ్డ స్త్రీలే తర్వాత వారు దేవుణ్ణి తెలుసుకొని దేవుని మార్గంలో నడిచి పవిత్రులైన వారు. ఈ విషయాలేవి గోచిగాడికి తెలిస్తేగా. హలో ఏంటండి? జై శ్రీరామ్ అండి. మీరు క్రిస్టియన్సా అండి? అవునండి, హిందూని, పక్కా కరుడు కట్టిన హిందూనండి. నా ధర్మం మాత్రమే గొప్పది, మిగతా మతాలన్నీ కూడా మ్లేచ్ఛ మతాలు, ఇవన్నీ కూడా వ్యాపార సంబంధించిన మతాలు అని దృఢంగా నమ్మిన విశ్వాసినండి నేను. ఇవన్నీ కూడా అక్రమ సంబంధాల వల్ల పుట్టిన మతాలు అని నమ్ముతానండి, విశ్వాసంగా అన్నిటికంటే కూడా. అంటే అన్న, అక్క, చెల్లి, తమ్ముడిలతో సెక్స్ చేసుకొని పుట్టిన సంతానం ఇదంతా అని చెప్పి నమ్ముతానండి. కానీ సనాతన ధర్మం అట్లా కాదు. దీనికి ఒక మోడర్న్ వాల్యూస్ ఉన్నాయండి సనాతన ధర్మానికి. చెప్పండి సార్. ఇప్పుడు మీరెన్ని మాట్లాడిన నిజాలు అబద్ధాలు కావు, అబద్ధాలు నిజాలు కావు. మనం మాట్లాడితే కావండి, ఆధారాలు మాట్లాడాలండి. ఏమండి, మనం మాట్లాడటం కదా, ఆధారాలు మాట్లాడాలి. ఓకేనా? ఆధారాలు మాట్లాడి నేను అదే చెప్తున్నా. బైబుల్లో ఆదాము అవ్వ పుట్టిన పిల్లలందరూ కూడా వాళ్ళు సెక్స్ చేసి, ఒక్క నిమిషం నన్ను చెప్పనండి, సాక్ష్యాలు చెప్తాను. అమ్మతో, అక్కతో, తమ్ముడితో, చెల్లితో సెక్స్ చేసుకున్న మతమే కాదండి. మీరు వినాలండి. అదేనండి నేనన్నా, యేసు ఎర్రగడ్డలో చేర్చాలని చెప్పి మార్క్స్ వార్త 3:21 ఉందండి ఆల్రెడీ. సార్ ఒక్క నిమిషం నన్ను చెప్పనేయండి. ఇప్పుడు అవ్వాదం పుట్టిన పిల్లలు అన్నా చెల్లెలు, అన్నా చెల్లెలు వాళ్ళు వినండి. మీరు ప్రశ్న వినట్లేదు. కాదయ్యా, నువ్వు ప్రశ్న విను ఫస్ట్. అవ్వాదం వాళ్ళు సెక్స్ చేసుకుంటే పుట్టిన పిల్లలే కదా. అన్నా చెల్లెలు వాళ్ళు సెక్స్ చేసుకుంటే వాళ్ళ సంతానమే కదా వృద్ధి చెందింది ప్రపంచం మొత్తం. అవునా కాదా? అవ్వాదాము వాళ్ళకు పుట్టిన పిల్లలే కదా సెక్స్ చేసుకుని వాళ్ళ పిల్లల్ని కన్నది. అన్నా చెల్లెలు అక్రమ సంబంధం ఏర్పడిన సంతానమే ఈ క్రిస్టియన్స్. నేను చెప్పలే, బైబిల్ చెప్పింది అది. అవ్వాదాము వాళ్ళకు పుట్టిన పిల్లలు వాళ్ళు సెక్స్ చేసుకున్నారు, వాళ్ళు పడుకున్నారు, అన్నా చెల్లెలు పడుకున్నారు అక్కడ. మరి ఇక అది దరిద్రం కదా అది. మరి బాబు అక్కడ ఉన్నారు, మీరు చూసారా? మరి బైబిల్లో ఉంది కదా, మరి బైబిల్ రాసిన తప్పంటారా? అవ్వ భూమి మీద ఇద్దరే మనుషులు ఉన్నారు, అవ్వ ఆదాం ఇద్దరే ఉన్నారు. మరి వాళ్ళు పుట్టిన పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? మీరు ఏమైనా ఇచ్చారా పిల్లని వాళ్ళకి? కాదు, మీ పిల్లని ఏమైనా ఇచ్చారంట వాళ్ళకి? ఎందుకయ్యా జోకులేస్తావు? తెలిస్తే మాట్లాడు, లేదా మూసుకొని కూర్చో. చీచి, దరిద్రం ఆ దరిద్రం నుంచి రాలేదండి. మా సనాతన ధర్మంలో బ్రహ్మ 12 మనువులు చేశాడు. ఆ మనువుల నుంచి పుట్టిన వాళ్ళం మేము. 12 మంది మనువులు చేశాడండి. అవ్వాదం పిల్లల నుంచి రాలేదు, ఆ దరిద్రం నుంచి మేము రాలేదు. ఆ నమ్మకాన్ని మీరు నమ్మండి. అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు తెంగించుకుంటే పుట్టిన మతాలు అయ్యి. చీచి, ఆ దరిద్రం మాకెందుకండి? ఆ సిద్ధాంతం మీరు నమ్ముకోండి సార్. మీ పిల్లలకు చెప్పుకోండి ఆ సిద్ధాంతం. అర్థమైందా? ఏమండి, బైబిల్ స్పష్టంగా చదవండి. మీరు బైబిల్ స్పష్టంగా చదవండి, మీకు తెలుసుద్ది. చెల్లెలు, అమ్మ, అక్క పడుకుంది ఎవరని చెప్పి తెలుసుద్ది. నేను అలా వచ్చానా? ఎవరు చెప్పారు నీకు? నన్నంటే బాబు, నన్నంటే చెప్పు తెగిందా కొడతా. నేను ఎందుకు వచ్చా? నువ్వు వచ్చావాలా? నేను రాలేదు. నువ్వు ఒక నిమిషం నన్నంటే చెప్పు తీసుకొని కొడతా. నన్ను అంటే నన్ను చెప్పు తీసుకొని కొడతా. నేను అలా రాలేదు, నేను పవిత్రంగా వచ్చాను. నువ్వు వచ్చేవాళ్ళ? నువ్వు నమ్ముతున్నావు అమ్మతో. ఒరే బాబు, ఆదాము అవ్వ ఆదాము విను. బాబు వినయ్యా, అవ్వ ఆదాము పుట్టిన పిల్లలు వాళ్ళు దెంగించుకుంటేనే నువ్వు పుట్టావు. అంటే అన్నా చెల్లెలు దెంగించుకుంటే నువ్వు పుట్టావు, నేను పుట్టలేదురా బాబు. మాది సనాతన ధర్మం. అర్థమైందా? మేము చెప్పింది కాదు, నీ బైబిల్ చెప్పింది. నీ బైబిల్ నేను చెప్పింది నువ్వు నమ్మడానికి నొప్పేంటి నీకు? బాబు, నీ బైబిల్ నమ్మడానికి నీకు నొప్పేంటి?
నీ బైబిల్ నమ్మడం నీ గుద్ద నొప్పి ఏందంట? నువ్వు కూడా అలా వచ్చింది అంటున్నా. నేను అలా వచ్చి నేను నమ్మను కదా. నా భారతీయులు అలా లేదు. నా భారతీయులంతా కూడా నా భారతీయులు వేద భూమిలో పుట్టిన నా భారతీయులు. వీళ్ళు అక్రమ సంతానం కాదు. బైబిల్ ద్వారా బైబిల్ నమ్మిన వాళ్ళు అక్రమ సంతానం అవుతారు. యేసు కూడా అక్రమ సంతానమే. రాహాబు, బెత్సిబా, తామర, రూతు వీళ్ళు నలుగురు కూడా లంజలే. ఆ లంజల వంశం నుంచి యేసు వచ్చాడు. నేను చెప్పలా, బైబిల్ చెప్పింది. ఒకసారి చదువుకోపోయి. రాహాబు వేశ్య, తామర వేశ్య, బెత్సిబా వేశ్య, వీళ్ళందరూ కూడా వేశ్యలే. రూతు వేశ్య, అందరూ వేశ్యలే. వేశ్యల వంశం నుంచి యేసు వచ్చాడు. అంటే డైరెక్ట్ పచ్చిగా చెప్పుకోండి, లంజల వంశంలో పుట్టినాడు యేసు. చదువుకోరా బాబు, బైబిల్ చదువుకోరా బాబు. నాకెందుకు చెప్తావు నువ్వు వచ్చి నువ్వేమో నా వంశం నుంచి మేము రాలా. మాదంతా గొప్ప వంశం మాది. భారతీయులందరూ కూడా వేద భూమిలో పుట్టారు. అక్రమ సంబంధాల ద్వారా భారతీయులు పుట్టలేదు. మీరు పుట్టారు, క్రైస్తవులు పుట్టారు, యేసు నమ్మినోళ్ళు పుట్టారు. మేరీ పుట్టింది అక్రమ సంతానంలో, మేం పుట్టలా. అర్థమైందా బాబు? బైబిల్ చదువయ్యా. నువ్వు బైబిల్ ఫస్ట్ చదువుకొని నేర్చుకో. లంజన వంశంలో యేసు పుట్టాడు, నేను పుట్టలా.